లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో అంశం స్వరక్తము అనే ఈ అంశం మీద ఒక 3 బైబిల్ వాక్యాలు చదువుకుని దేవుణ్ణి మహింపరుద్దామా? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో 28వ చరణము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మటుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి 9వ అధ్యాయంలో 12వ చరణము. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి 13వ అధ్యాయంలో 12వ చరణము. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఆమేన్. ఈ వాక్యాలు మీ అందరి హృదయాలలో స్థిరపరచబడి బలపరచబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని కృప, మహాకృప నాకు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.